హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను జాన్ వెస్లీ. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో శాంతి సంతోషం లేక నిజమైన ఆనందం కోసం వెంపర్లాడుతున్నావా? దేవుని సేవకునిగా నేను పిలుస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు నీకు నిజమైన శాంతిని, సమాధానాన్ని దయచేయడానికి ఈ లోకానికి వచ్చారు. మత్తయి సువార్త 11:28 మనం చదివితే, ప్రయాసపడి భారం మోసుకుంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అని యేసు ప్రభు వారు మాట్లాడారు. ఆయన విశ్రాంతిని కలుగు చేసే దేవుడు. ఆయన ఎంతోమంది ఆయన అంగీకరించిన వారు, యేసు ప్రభువును తమ హృదయంలో చేర్చుకున్నవారు శాంతి సంతోషాలతో బ్రతుకుతున్నారు. అంతవరకు వారి బ్రతుకులు అస్తవ్యస్తంగా ఉండి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభు ప్రేమతత్వాన్ని అర్థం చేసుకుని శాంతిగా, సంతోషంగా, మహదానందంతో వారు జీవిస్తున్నారు. ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో శాంతి సంతోషం లేదా? I would like to request you to come to Jesus, because the Bible says He is the Prince of Peace. ఆయన సమాధానకర్త అని బైబిల్ సెలవిస్తుంది. చాలామంది యేసు ప్రభుని శాంతి దూత అనుకుంటారు. యేసు ప్రభు శాంతి దూత కాదు, ఆయన శాంతి దాత. నీకు నాకు నిజమైన, ఎన్నడూ కూడా మన హృదయాల్లోంచి తొలగిపోని శాంతి సమాధానాలను యేసు ప్రభు ఉచితంగా దయచేస్తారు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నంతగా లోకంలో మరెవరూ మిమ్మల్ని ప్రేమించట్లేదు. నేడే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నీ జీవితంలో ఇంతవరకు కూడా ఓటమి, నైరాశ్యం, వైఫల్యంతో సతమతమవుతున్నావా? ఈరోజు నువ్వు ప్రభు దగ్గరికి రా. ఆయన నేను శాంతి నిమిత్తం నీ ఉన్న చోటనే యేసు ప్రభు నా హృదయంలోనికి రండి, నా జీవితాన్ని మార్చండి, నిజమైన సమాధానం నాకు దయచేయండి అని ఒక చిన్న ప్రార్థన చేసుకోగలిగితే ప్రభు నీ హృదయంలోకి వస్తారు. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. పాపం మీద ప్రభు నీకు జయమిస్తాడు. ఉన్నతమైన ఆశీర్వాదాలను పొందుకుంటావు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించును గాక.